రైతన్నలందరికీ నమస్కారం. యాసంగి వరి పొలం దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది రైతులు ఏమడుగుతున్నారంటే, మేము 20 రోజులు నాటి మొక్కలు ఎండిపోతున్నాయి. చేను ఎదురుగా వాడతలేదు, ఎండిపోతుంది. ఏం చేయాలి మేము? మొక్కలు ఎండిపోతున్నాయి, చేను తిరగబడతలేదు, మొక్కలు పైనుంచి ఎండిపోతున్నాయి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది రైతన్నలు అడుగుతున్నారు. దీనికి మనం కారణాలు కనుక చూసుకున్నట్లయితే, యాసంగిలో మనం వేసే వరి పంటలో భూమిలో లవణాల శాతం పెరగడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే నిర్దేశించిన మోతాదులో కాకుండా ఎక్కువ మొత్తంలో ఎరువులు వేయడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే రైతన్నలు పూర్తిగా సేంద్రియ ఎరువులు వాడకపోవడము, లేకుంటే పచ్చిరొట్ట ఎరువులు వాడకపోవడం వల్ల కూడా ఈ సమస్య అధికంగా వస్తుంది. యాసంగిలో వరి పంట నాటేటప్పుడు చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మొక్కలు సరిగా పెరగక మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే వరి పంట నాటే పొలాలు చౌడు పొలాలు అయినప్పుడు కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రైతన్నలు తమ పొలంలో జింకు వేసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎలా నివారించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలని చూసుకున్నట్లయితే, రైతన్నలు యాసంగిలో వేసే వరి పంటలో నీళ్ళని ఎప్పుడు పెడుతూ తీసివేస్తూ ఉండాలి. అంటే నీళ్ళని ఎప్పుడు పెడుతూ తీసివేస్తూ ఉండడం వల్ల భూమిలో ఉండే లవణాలు నీటిలో కరిగి డైల్యూట్ అయ్యి మళ్ళీ మనం కిందికి వేరే మడిలోకి పంపడమో లేకుంటే కిందికి పంపడం ద్వారా మన పొలంలో ఉండే లవణాల శాతం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల చేను తొందరగా రికవర్ అవుతుంది. అలాగే వరి పంటకి ఎకరాకి ఎంత మోతాదులో ఎరువులు వాడాలి, నిర్దేశించిన ప్రకారం మనం కనుక ఎరువులను వేసుకున్నట్లయితే మొక్కలు తొందరగా పెరుగుతాయి. దానికి తోడు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగా కనుక వేసుకున్నట్లయితే, పంట పూత దశలో కనుక భూమిలో కలేదునుకున్నట్లయితే భూమిలో సేంద్రియ కర్బనం ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఉన్న పశువులు అందుబాటులో ఉన్న రైతన్నలు పశువుల ఎరువులు కనుక లేకుంటే కోళ్ళ ఎరువు కనుక వేసుకున్నట్లయితే భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువ పెరగడి నీటిని నిల్వ ఉంచుకుని అలాగే లవణాల శాతం కూడా తక్కువ కావడానికి అవకాశం ఉంది. రైతన్నలు ఈ ప్రతిసారి కేజీవీల్స్తో లోతుగా దున్నడం వల్ల కూడా భూమిలో ఉండే లవణాలు ఎక్కువగా కరిగి నీటిలో కలిసిపోవడం వల్ల మన పొలంలో లవణాల శాతం ఎక్కువగా అవుతుంది. రైతన్నలు ఎక్కువ లోతుగా దున్నకుండా తక్కువ బరువున్న ట్రాక్టర్తో తక్కువ లోతులు రొటావేటర్తో దున్నడం వల్ల భూమిలో ఉండే లవణాలను తక్కువగా భూమిలో కరిగి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. రైతన్నలు తమ పొలంలో చౌడు ఉన్నట్లయితే చౌడును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే చౌడుని నివారించుకోవడానికి ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అవన్నీ పాటించిన తర్వాత మాత్రమే వరి పంట వేసుకున్నట్లయితే వరి మొక్కలు తొందరగా పెరిగి తొందరగా పిలకలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రైతన్నలు ఒక సీజన్కి లేదా 2 సీజన్లకు ఒకసారి తమ పొలంలో ఎకరాకి 10 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. ఒకవేళ వేసుకోవడం సాధ్యం కాని పక్షాన జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క నాటిన 20 రోజులు 30 రోజుల దశలో మొక్కలు సరిగా పెరిగి అధిక పిలకలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.